హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగున్నారైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు అయితే సేమియా చేసేసాము. ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అయితే చేసేసాను అనమాట. ముందైతే ఒక బాండె పెట్టేసి దాంట్లో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పులు వేసేసింది. తర్వాత మన సేమియాలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసి బాగా వేపేసింది అనమాట. బాగా దోరగా వేపేసిన తర్వాత ఒక గిన్నె పెట్టి లోటన్నర నీళ్లు పోసుకొని అందులో సగ్గుబియ్యం వేసి బాగా మరగనివ్వాలన్నమాట. ఒక పొంగు వస్తే సరిపోతుంది, బాగా మెత్తగా ఉడికిపోతాయి. దాంట్లోనే సేమియాలు కూడా వేసి బాగా ఉడికించేయాలన్నమాట. ఎందుకంటే మనం పాలు పోస్తే గట్టిగా అవ్వకుండా ఉంటుంది అనమాట. ఈ నీళ్ళతోటి ఉడికించేస్తే అవి కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడైతే పంచదార అయితే వేసేస్తున్నాను. మేమైతే ఒక పావు కేజీ వేసుకున్నాము. మీ తీపిని బట్టి మీరు ఇప్పుడే చూసుకోండి, మళ్ళీ తర్వాత కలుపుకోవడానికి అంతగా బాగోదు. ఇప్పుడే చూసేసుకుంటే ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, మాకైతే ఇది సరిపోయిందన్నమాట. వేసి బాగా కలిపేసింది, మరగబెట్టేసింది. నేను పాలు అయితే ప్యాకెట్ పాలు తీసుకున్నాను. ప్యాకెట్న్నర పడింది అనమాట. ఒక ప్యాకెట్ వేసి మళ్ళీ అరపావు వేసేసాను. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. ఇందులో సగ్గుబియ్యం ఎందుకు వేసారంటే తీపి తిన్నాకు కొంతమందికి కడుపు నొప్పి వస్తుంది కదా, అలా రాకుండా ఉండడానికి చలవ చేయడానికి సగ్గుబియ్యం వేస్తారంట. నాకు తెలీదు, మా అత్తగారు అయితే చెప్పారు. ఎప్పుడు ఇంట్లో సేమియాలు చేయాలన్నా ఆవిడే చేస్తుంది. ఎవరి పెళ్లి రోజైనా పుట్టినరోజైనా ఎవరికైనా ఏదైనా వండియాలన్నా కూడా సేమియా చేసేస్తుంది అనమాట. స్పెషల్ అనమాట. నేను ఎప్పుడు చేయలేదు ఇలాగా, నేను నేర్చుకుంటున్నాను. నేను నేర్చుకుంటూ మీకు కూడా షేర్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అన్నమాట. మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు కదండి, మనం ఏదైనా చేయగలుగుతాము. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. ఓకేనా? ఉంటాను, బాయ్.